కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. కర్ణుని రెండవ నాటి యుద్ధము. ఆ విధంగా కర్ణుడు చెప్పేసరికి నీ కొడుకు దుర్యోధనుడు చాలా సంతోషించాడు. కర్ణుడిని తాను చెప్పదగిన వారిని మీ నివాసాలకు వెళ్ళండని పంపించాడు. తాను లోపలి నివాసానికి వెళ్లాడు. అందరూ ఆ రాత్రి సుఖంగా నిద్రపోయారు. మర్నాడు ప్రొద్దున్నే యుద్ధానికి అందరూ బయలుదేరారు. ఇక ఆ పాండవపక్షంలో సైన్యాలు బలం అతిశయించినట్లు అగుపించగా ధర్మపుత్రుడు బృహస్పతి అభిప్రాయానుగుణంగా దుర్జయ వ్యూహం మోహరింపజేశాడు. దానిని చూచి మనవారు దానికి దీటుగా వ్యూహం పన్నటం కొరకు కర్ణుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ అందాక ఒక మాదిరి మొగ్గరంగా ఏర్పడ్డారు అని చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు, కందము చలితో బాధపడుతున్న వాళ్లు ప్రొద్దు పొడుపు కోసం ఎదురుచూస్తున్నట్లుగా తన రాక కొరకు ఎదురుచూస్తున్న వారికి కర్ణుడు తన పరాక్రమంతో సంతోషం కలిగించాడా? ఉత్పలమాల. కర్ణుడు తాను సేనా నాయకుడుగా ఉండి యుద్ధం నడిపిస్తున్న మొదటినాడే యుధిష్ఠిరుడు విజృంభించి ఎవరినో కాదు రాజు దుర్యోధనుడిని అన్ని బాధలు పెట్టితే కళ్లారా చూచికూడా అడ్డలేక తప్పించుకున్న వీరుడు ఆ రాజుకు నమ్మినబంటూ రెండవనాడు మహాపరాక్రమం చూపించాడా? ఈ కర్ణదుర్యోధనులకు తమ శక్తి ఏమిటో తమకు తెలియదు. ఇక వీళ్లను కాపాడటానికి నేను చేయగలిగింది ఏమున్నది? తేటగీతి. కర్ణుడు పాండవపక్షాన్ని కృష్ణునితో కూడా యుద్ధంలో జయించగలుగుతాడా? దుర్యోధనుడి మనస్సు మందగించింది. అది అతడిని నాశనం చేయకుండా ఉంటుందా? కందము. ఆ అవివేకి దుర్యోధనుడు శకుని కపటనీతి కర్ణుని బాహుబలము తనకు విశాల సామ్రాజ్యాన్ని తెచ్చిపెట్టుతాయని మనస్సులో ఎల్లప్పుడూ ఓరడిల్లుతూ ఉంటాడు. కందము. సంజయ. జూదమాడననాడు పుట్టింది దుర్దశ. అది క్రమంగా పెరుగుతూ దుహకం తరువాత దుహకాన్ని తెచ్చిపెడుతూ మనస్సును బద్దలు చేస్తున్నది. ఇది ఇంత బాధ పెడుతుందా? కందము. దుర్యోధనుడు చెడుపని చేశాడు. దానివలన కష్టాలు వచ్చి పడ్డాయి. అయితే వాటికిప్పుడు చేయదగిన ప్రతిక్రియ లేదు. అందువలన మనస్సుకు బాధ కలుగుతుండగా ఆ కష్టాలను గురించి వింటున్నాను. కందము. పాండురాజు కొడుకులలో ఇంతవరకు దెబ్బతిన్నవాడొక్కడూ లేడు. మన వీరుల మధ్య స్త్రీలలో తిరిగినంత పౌరుషంతో పాండవులు తిరుగుతున్నారు. వచనము ఇంతకు విధి బలం కలది అనేసరికి సంజయుడ్డా మాటలు విని ధృతరాష్ట్రుడితో రాజా వినుము కడచిన పనికి విచారించినందువలన అది సరిచేయటానికి తిరిగిరాదు. ఆ పైగా మనస్సు బాధపడుతుంది. అంతకంటే ప్రయోజనం లేదు. అదికాక ఇది దుర్యోధనుడు చేసిన దాని ఫలం కాదు, నీవు చేసిన దానికే ఫలం ఇట్లా కలిగింది. యుద్ధం వద్దు అని ఎన్ని విధాల చెప్పినా యుద్ధం తప్పించటానికి ఒప్పుకొన్నావు కావు. పాండవులకు హాని చెయ్యాలన్న ఆలోచన నీకుండటమే అందుకు కారణం. ఇదివరకు నీవు పాండవులకు ఎన్నో పాపకార్యాలు చేశావు. నీవలననే ఈ జననాశం సంభవించింది. అందువలన గతించిన దానికి విచారించవలసిన పని లేదు. భయంకరమైన యుద్ధం జరిగి తీరుతుంది వినుము అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కర్ణుడు యుద్ధానికి రావటానికి ఎందుకు ఆలస్యం చేశాడో అక్కడ నుండి మొదలుపెట్టి చెప్పుము అన్నాడు. ఆ తరువాత సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా చెప్పాడు. కందము. తెల్లవారగానే యుద్ధానికి సమస్త సైన్యాలు రాజులు బయలుదేరి వెళ్లారు. ఆ తరువాత దుర్యోధనుడు ఆడంబరంగా తన తమ్ముళ్ళు కర్ణుడు తనతో కూడా రాగా బయలుదేరాడు. వచనము ఆ దుర్యోధనాదులు బయలుదేరిన సమయంలో సీసము
ఆట వెలది. కర్ణుడు తన రథం దుర్యోధనుడి రథానికి దగ్గరగా పోనిచ్చాడు. అతడితో ఇట్లా అన్నాడు, ప్రభూ, ఇదివరకు నేను చేయవలసిన పనులు అనేకమున్నాయి. అర్జునుడికి అట్లాగే ఉన్నాయి. అందువలన మేమిద్దరము ఒకరినొకరు ఎదిరించి విడిచి పెట్టకుండా పట్టుదలతో పోరాడే అవకాశం దొరకనేలేదు. ఇకమీద యుద్ధం ఏకముఖంగా నడుస్తుంది. అందువలన ఈవేళ మేము ఢీకొని మా సామర్థ్యము, పట్టుదల ఉపయోగించి పోరాడుతాము. ఒకరినొకరం బాధించటానికి, చంపటానికి ప్రయత్నిస్తాము. ఇంద్రుడు నాకిచ్చిన శక్తి లేకుండా పోయినందువలన అర్జునుడు భయం లేకుండా నా మీద పడగలడు. వచనము. అటువంటి సమయంలో శ్రమ లేకుండా అర్జునుడిని సంహరించే ఉపాయం గురించి ఆలోచించుము. చంపకమాల. దుర్యోధన మహారాజా, అర్జునుడి వద్ద దివ్యాయుధాలున్నాయి. ఈ ఒక్క విషయంలో మాత్రం అతడు నాతో సమానుడవుతాడు. కాని గట్టిదనంలోనేమి, చురుకుదనంలోనేమి నాకంటే తక్కువచనము, దూరంలో ఉన్న లక్ష్యాన్ని కొట్టటంలో చాలా తక్కువచనము, నేర్పులో పోలికే లేదు. ధైర్యంలోనూ, శౌర్యంలోనూ, బాహుబలంలోనూ ఎంతో తక్కువ. కందము. పూర్వం విశ్వకర్మ దేవేంద్రుడి కోసం ఒక పెద్ద విల్లు తయారుచేశాడు. దాని పేరు విజయం. దానితో దేవేంద్రుడు భయంకరంగా ప్రకాశిస్తూ ఎందరినో దానవులను సంహరించాడు. చంపకమాల. దేవేంద్రుడు తనకు పరశురాముడితో కల స్నేహం వలన దానిని ఆయనకిచ్చాడు. ఆ మహావీరుడు పరుషమైన పరాక్రమంతో, దాని మహాశక్తితో రాజులనందరినీ 21 సారులు సంహరించాడు. అనంతరం ఆ పరమదయాశాలి నా మీద వాత్సల్యం కొలది నాకు దానినిచ్చాడు. ఉత్పలమాల. భూపతి దుర్యోధన, ఈవేళ ఆ మహాధనస్సుతో అర్జునుడిని సంహరించి యుద్ధం విడిచిపెట్టుతాను. పరాక్రమశాలులలో శ్రేష్ఠుడనే ఈ భూలోక సామ్రాజ్యమంతా శత్రువులు లేకుండా స్థిరంగా ఉండేటట్లు చేసి నీకు సమర్పిస్తాను. నీవు గొప్ప సంపదతో, సమస్త జనులు సేవించే మహోన్నత్యంతో నీ పుత్ర పౌత్రులకు సంక్రమించేటట్లు దానిని స్వీకరించుము. వచనము. అని చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు, నా విజయము, అర్జునుడి గాంధీవము రెండూ సమానమైనవే. ఇక అర్జునుడి వద్ద ఎన్ని తీసినా తరగని అమ్ముల పొదులున్నాయి. అగ్నిదేవుడు ఇచ్చిన విరుగగొట్ట సాధ్యం కాని రథమున్నది, చంపశక్యంగాని గుర్రాలున్నాయి. ఈ మూడు అతడికి నాకంటే ఎక్కువే. అయినా వీటిని గురించి నేనంతగా విచారించను. కందము. ఆ లోపాలు మూడింటి గురించి ఎందుకంతగా విచారించునంటే వాటినిట్లా పూడ్చుకొనవచ్చును గనుక ఇనుప బాణాలు మొదలైన భయంకరాలైన బాణాలను బండ్లమీద వచ్చే ఏర్పాటు చేస్తాను. అట్లా అక్షయ తూనీరాలు లేని లోటు తీరుతుంది. పెద్ద రథాలు, గట్టి గుర్రాలు నా రథం వెనుకనే వచ్చేటట్లు చేస్తాను. అలా విరగని రథము, చావని గుర్రాలు లేని లోటు తీరుతుంది. వచనము. ఇంకొక మాట వినుము. అన్ని లోకాలను నడిపే కృష్ణుడు అర్జునుడి రథం నడుపుతున్నాడు. కనుక అర్జునుడి పరాక్రమాన్ని ఏమీ చేయలేకపోతున్నాము. అందువల్ల తేటగీతి. యుద్ధచాతుర్యంతో కృష్ణుడంతటివాడు అని పృథ్వీలో ప్రశంస పొందిన శల్యుడిని నాకు సూతుడు అయ్యేటట్లు చెయ్యాలి. అట్లా అయితే బలం ప్రకాశించేటట్లు ఆ అర్జునుడిని గెలుస్తాను. కందము. గుర్రాలను గురించిన తెలివిలో పరిశీలిస్తే కృష్ణుడి కంటే గొప్పవాడు శల్యుడు. బల ప్రదర్శనంలోనూ, కార్యసాధనకవసరమైన నేర్పరితనంలోనూ ఆలోచిస్తే అర్జునుడి కంటే గొప్పవాడను నేను. సందేహం లేదు. కందము. కనుక రాజా, నాకు ఆ వరం ఇమ్ము. అట్లా చేయటం అంటే నాకు అన్ని మేళ్లు చేయటమే. ఈ చిన్ని పని చేసి నేను యుద్ధంలో ఎలా విజృంభిస్తానో చూడు. కందము. రాజా, ఇట్లా శల్యుడు సారథి అయిన పక్షంలో నేను యుద్ధంలో ఆ దేవతలనైనా జయించగలుగుతాను. ఈ పాండవులు వట్టి మనుష్యులు. ఆలోచిస్తే వీళ్లు నాకొక లెక్క. వచనము.
అని కర్ణుడు చెప్పగా విని నీ కుమారుడు సంతోషించి కర్ణుడిని ప్రశంసించాడు. అన్ని విధాలా ప్రయత్నించి నీకు శల్యుడిని సారథిగా చేస్తానని చెప్పాడు. ఇట్లాగైనా శల్యుడిని ఒప్పించాలి అనే పూనిక వలన అతడు మెరిసిపోతూ ఇంకా కర్ణుడితో ఇట్లా అన్నాడు, కందము, నీవు చెప్పినట్లే నీ వెనుకనే బాణాల బళ్ళు, రథాలు, గుర్రాలు అధిక సంఖ్యలో రప్పిస్తాను. నీకు మాకు కూడా ఉత్సాహము, ధైర్యము, పట్టుదల పెరుగుతూ ఉండే విధంగా యుద్ధం చేస్తున్న రాజులు, నా తమ్ముళ్ళు, నేను కూడా నీ ప్రక్కనే వస్తూ ఉంటాము. కందము. ఈ రీతిగా చెప్పి దుర్యోధనుడు తన మాటలకు సంతోషించిన కర్ణుడిని వెంట తీసుకొని వెళ్లి శల్యుడిని సముచితంగా దర్శించి భక్తితో నమస్కరించి సవినయంగా అతడితో ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. దుర్యోధనుడు శల్యుని గణనకు సారథ్యంబు సేయుమని ప్రార్థించుట. ఓ పాపరహితుడా, సత్యదీక్ష, శత్రువులకు కష్టాలు కలిగించటము గొప్పతనము నీ సహజ లక్షణాలు. నేనంటే నీకు చాలా ఇష్టం. అందువలన నీ మంచి మనస్సు తెలుసుకొని ఇందరు రాజుల మధ్య నేను నిన్ను చాలా గౌరవించి నమస్కరించి ప్రార్థిస్తున్నాను. అర్జునుడిని సంహరించటం అవసరం. కనుక ఇతడిని పూర్తి ప్రయత్నంతో రక్షించుము అని కర్ణుడిని చూపించి నీ వితడి రథము నడుపుము అని, అట్లా అయితే ఇతడు శత్రువులను తప్పించుకుని పోనివ్వక ఆక్రమించి ఏ జారుపాటు లేకుండా బాధించగలుగుతాడు, చంపగలుగుతాడు అని అన్నాడు. చంపకమాల. భీష్మద్రోణులిద్దరూ వెళ్లిపోయిన తరువాత పలుచబడిపోయిన సామాన్య సైనికుల సాయంతో నేను యుద్ధంలో గెలవాలని భుజబల గర్వానికి పేరుకెక్కిన పాండవులను ఢీకొనటానికే మనస్సులో నిర్ణయించుకున్నానంటే ఎవరిని చూచుకొని? నిన్ను, కర్ణుడినే కదా నేను నమ్మినది. ఇదంతా నీకు తెలిసినదే కదా. కందము, నాకీ వరం ఇమ్ము. ఇతడికి సూతుడి పనిచేసి పెట్టుము. అదెంతటిదంటే సూర్యుడికి అరుణుడు సాయం చేయటం వంటిది. అరుణుడి సాయం వలన చీకటినగిపోతున్నాయి. నీవు కర్ణుడి రథం తోరటం వలన శత్రువులంతా ఆకారాలు పోయి అణగారిపోతారు. కందము. దుర్యోధనుడు పలికిన మాటలు వినేసరికి కోపంతో శల్యుడి కన్నులు ఎర్రబడ్డాయి. కనుబొమ్మలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చాయి. నొసట చెమట పట్టింది. చెక్కేళ్లు కదిలాయి. ఇవి జరుగుతుండగా అతడు దుర్యోధనుడిని చూచి ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. రాజా దుర్యోధన, మూర్ధాభిషిక్తుడనైన క్షత్రియుడనైన నన్ను ఇంత నికృష్టపు పని చేయమనటం నీకు తగదు. వర్ణధర్మాలటువంటివో నీకు తెలియదా? మూర్ధాభిషిక్తులై 2వ వర్ణం వారైన క్షత్రియులు 4వ వర్ణం వారికి ఎన్నడైనా ఎక్కడైనా సేవ చేశారా? అందుచేత సూతపుత్రుడు, రాధకు పుట్టినవాడు అయిన కర్ణుడు రథికుడుగా నేనతడికి రథంతోలే పని చేయలేను. ఈ కర్ణుడు నాకంటే బలమైనవాడనుకొంటున్నావు నీవు. ఇటువంటి పరాభవం కూడా ఉంటుందా? నా బలం ఏమిటో తెలియాలంటే నేనితనికంటే తక్కువ బలం కలవాడినో ఎక్కువ బలం కలవాడినో తెలియాలంటే నీ శత్రుపక్షంలో ఉన్నవారిలో నీ ఇష్టం వచ్చిన వాడిని ఒక్కడిని పేర్కొని అతడిని చంపటం నా వంతు అని చెప్పుము. ఆ పని చేసి నా దారిని నేను పోతాను. అట్లా చేస్తే చాలదంటావా? మొత్తం శత్రువులనందరినీ మునుము పెట్టి సంహరిస్తాను. కందము, వినుము. నేను పరాక్రమం ప్రదర్శిస్తే ఎదిరించటము, మించటము మాట అట్లా ఉంచి చూడగల సామర్థ్యం కలవాడు కూడా లేడు. నేను కులపర్వతాలను పగులగొట్టగలను, సముద్రాలను కలచి వెయ్యగలను, భూమినంతటినీ చీల్చి వెయ్యగలను. చంపకమాల. రాజా, నీవు నా బలం తెలియనందువలన కర్ణుడికి సారథివి కమ్మని పలికిన పక్షంలో నా బలం తెలియాలంటే నా చేతులెట్లా ఉన్నాయో చూడుము. అబ్బా, నేను ఒక అల్పుడికి ఎవడో ఒకడికి సారథనై రథికుడిగా నా పరాక్రమం ప్రదర్శించే అవకాశం కోల్పోవటాన్ని సహించగలనా?
ఈ సూతపుత్రుడు శక్తిలో నా 16వ పాలుకు కూడా సాటి రాలేడు. దేవేంద్రుడి కొడుకైన అర్జునుడిని, మురాంతకుడైన కృష్ణుడిని కూడా నేను లేశమైనా లెక్కపెట్టను. వచనము: విషయం ఇటువంటిదని నీకు తెలియనందున కర్ణుడి రథం తోలుమన్నావు. తెలిసికూడా కర్ణుడి మీద ఎక్కువ ప్రేమ ఉన్నందున నన్ను పరాభవిద్దామనుకుంటున్నావో, నేను మా దేశానికి వెళ్ళిపోతాను అని చెప్పి శల్యుడు రాజుల మధ్య నుండి వెళ్ళిపోబోతుంటే దుర్యోధనుడు వెళ్లి ప్రేమతో, గౌరవంతో ఆపాడు. ఊరడిస్తున్న గొంతుతో తీయని పలుకులు ఉచ్చరిస్తూ శల్యుడితో ఇట్లా అన్నాడు: కర్ణుడే కాదు, నిన్ను మించిన రథికులు మరెవరు కూడా లేరు. కనుక రథికులలో కర్ణుడు నీకంటే ఎక్కువవాడని కాని, అతడికంటే నీవు తక్కువవాడవని కాని నిన్నతడికి సారథివి కమ్మనలేదు. నీవు గొప్ప శత్రువుల గుండెలో శల్యం, బాణం వంటి వాడవైనందువలన కదా నీకు శల్యుడనే పేరు వచ్చింది. అయితే నన్నీ నీచకార్యానికెందుకు నియమించావంటే, అట్లా నిన్ను సారథ్యం వహించమనటంలో నా ఉద్దేశమేమిటో కొంచెం వినుము. ఇక్కడ రథికులలో నీవెక్కువ, కర్ణుడెక్కువ అన్నది కాదు ఆలోచించవలసినది. రథికుడి కుండవలసిన లక్షణాలలో అర్జునుడి కంటే గొప్పవాడు కర్ణుడు. గుర్రాల మనస్సు తెలుసుకొనటంలో కృష్ణుడి కంటే గొప్పవాడవు నీవు. అర్జునుడికి ప్రతివీరుడిగా మనం కర్ణుడిని తగనవాడిని చేశాము. ఇది అశ్వత్థామ ఇట్లా చేయమని చెప్పినందున మీ అందరూ ఆమోదించినందువలన అతడు సేనానాయకుడైనాడు. కాని నా పక్షపాతం వలన కాదు. మన ఈ నిర్ణయాన్ని కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండి నిరుపయోగం చేస్తున్నాడు. దానికి తగిన ప్రతిక్రియ చేయాలంటే, కృష్ణుడి ఎత్తులకు పై ఎత్తులు వెయ్యాలంటే సమర్థుడవు నీ ఒక్కడవే కనుక నిన్నిలా ప్రార్థించాను. కనుక ఎక్కువ తక్కువలు ఆలోచించవలసినది నీకు కృష్ణుడికి మధ్య మాత్రమే. కృష్ణుడి కంటే నీవధికుడవనుకోబట్టే నిన్ను ప్రార్థించినది. ఇది నిన్నెక్కువ గౌరవించటం కాని పరాభవించటం కాదు. ఇంత మహాకార్యం నీ వలన కావాలి, కాని ఇతరుల వలన కాదు అని చెప్పేసరికి శల్యుడికి మనస్సులో చాలా సంతోషం కలిగింది. అందువలన ఇట్లా అన్నాడు: కందము రాజా, ఇంతమంది రాజులు వింటూ ఉండగా నీవు నన్ను కృష్ణుడి కంటే గొప్పవాడివి అని ప్రశంసించావు. కనుకను స్వచ్ఛమైన కీర్తి చేత గొప్పవాడైన కర్ణుడికి నేను రథం నడుపుతాను. వచనము: అని కర్ణుడి విషయమై మళ్లీ ఇట్లా అన్నాడు: కందము రాజా, ఒక నియమం విను. నేను ఇతడితో నా ఇష్టం వచ్చినట్లు నాకు తోచిన మాటలన్నీ మాట్లాడుతాను. అందుకు నన్ను తప్పు పట్టకుండా ఉంటే స్నేహం కుదురుతుంది. కందము ధృతరాష్ట్ర మహారాజా. అట్లా శల్యుడు పలుకగానే దుర్యోధనుడు గౌరవంతో కర్ణుడిని చూచి, శల్యుడల్లా మాట్లాడటం యుక్తమే, అట్లాగే కాని అని చెప్పి శల్యుడితో ఇది చాలా మంచిది అన్నాడు. వచనము: దుర్యోధనుడు అట్లా సంతోషపెట్టే మాట పలికాడు. తరువాత శల్యుడి మనస్సు బాధపడుతుందేమో అని, ఊగిసలాడుతుందేమో అని సందేహించి అతడితో ఇంకా ఇట్లా అన్నాడు: ఈ విధంగా చేయవలసి వచ్చిందే అని విచారించవద్దు. పూర్వకాలానికి చెందిన పెద్దవారి ఉదంతం ఒకటి చెప్పుతాను వినుము. ఒకప్పుడు మార్కండేయ మహర్షి మా తండ్రి ధృతరాష్ట్రుడితో దీనిని చెప్పాడు. అప్పుడు నేను కూడా వింటూ అక్కడ ఉన్నాను. దేవతలతో జరిగిన యుద్ధంలో తారకాసురుడు మరణించాడు. ఆ తరువాత అతడి ముగ్గురు కుమారులు విద్యుమ్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనేవారు బ్రహ్మను గురించి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, కణపర్వము, ప్రథమాశ్వాసము. దుర్యోధనుడు శల్యునకు ద్రిపురాసురుల వృత్తాంతంబు సెప్పుట. కందము వాళ్ళు ఇంద్రియ నిగ్రహరూపమైన దమంతోనూ, శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన రూపమైన అష్టాంగాలలో ఒకటైన నియమంతోనూ ఉత్తమమై భయంకరమైన తపస్సు మిక్కిలి నిష్ఠతో బహు సంతుష్టితో చేశారు. దానికి గొప్ప దయ కలిగి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వచనము: కోరికలు కోరుకొనండి అన్నాడు. అప్పుడు వారు ముగ్గురూ ఒకే మాటగా మాకు ఎన్నడూ ఏ ప్రాణివలన మరణం రాకూడదు.
ఈ వరమిమ్మని అడిగారు. అప్పుడా బ్రహ్మ ఇట్లా అన్నాడు, కందము. అట్లాంటి పద్ధతి ఎక్కడైనా ఉన్నదా? మరణం లేకుండా ఉండటం ఎక్కడైనా గుపిస్తుందా? అందువల్ల తగినది, శుభప్రదమైనది, ఇవ్వటానికి వీలైనది ఆలోచించి అడగండి. ప్రీతితో ఇస్తాను. వచనము. అట్లా అనేసరికి ఆ అసురులు, అట్లా అయితే మాకు ముగ్గురికి 3 నగరాలిమ్ము. వాటిలో అన్ని సౌఖ్యాలు ఉండాలి. మేము మనస్సులో అనుకొంటే చాలు అని ఎక్కడికైనా ప్రయాణం చెయ్యగలగాలి. వాటిని దేవతలు, దానవులు, యక్షులు, నాగులు మొదలైన జాతుల వారికి కూడా నాశనం చేయటం శక్యం కాకూడదు. ఇట్లా వరమిమ్ము. నీ అనుగ్రహం వలన మేము ఏ భయమూ లేకుండా తిరుగుతాము అన్నారు. అప్పుడు బ్రహ్మ, ఇది మంచిది, మరి దీనికి అంతం ఇట్లా ఉంటుంది అని కూడా చెప్పి, అట్టి పరిస్థితి రాకుండా ప్రవర్తించుకొనండి అన్నాడు. దానికా రాక్షసరాజులు, ఆ నగరాలు ఎప్పుడు ఒకచోట కలుస్తాయో అప్పుడు బలం ఉన్నవాడు వాటిని పడగొట్టదలుచుకొంటే పడిపోవచ్చు. ఇందుకు ఒప్పుకొన్నాము. ఈ 3 ఒక్కచోటికి చేరకపోతే మాత్రం వీటిని ఎవరూ ఏమీ చేయలేకపోవాలి అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, సరే, మీరు 3 నగరాలు గడించుకోండి, నేను వాటికా ప్రభావం కలిగేటట్లు వరమిచ్చాను అని చెప్పి తన లోకానికి వెళ్లిపోయాడు. ఈ ప్రకారంగా తేటగీతి. ఇట్లా బ్రహ్మనంది వరం పొందిన రాక్షసులు 3 తమకోసం నగరాలు నిర్మించి పెట్టుమని మయుడిని ప్రార్థించారు. అతడు దానవులకు పూజనీయుడు, మహాతపస్శాలి కనుక వారి అభిప్రాయానికి అన్ని విధాలా తగిన నగరాలనే కవచాలు నిర్మించాడు. వచనము. ఆ పురాలు కూడా చుట్టుగోడలు, పురద్వారాలు, రాజభవనాలు మొదలైన పలురకాల ప్రధాన భాగాలు ఒకదానిలో బంగారపువి, మరొకదానిలో వెండివి, ఇంకొక దానిలో ఇనుపవి ఉండి ప్రతిపురము ఎటుచూచినా 100 యోజనాల మేర ఉండేవి. వాటిలో సువర్ణపురం స్వర్గంలోనూ, రజతపురం ఆకాశంలోనూ, లోహపురం భూలోకంలోనూ తిరుగుతూ ఉండేవి. వాటిలో స్వర్ణపురానికి తారకాక్షుడు, రజతపురానికి కమలాక్షుడు, లోహపురానికి విద్యున్మాలి రాజులుగా ఉండేవారు. దివ్యవస్త్రాలు ధరించి, దివ్యభూషణాలు పెట్టుకొని, దివ్యమాల్యాలు వేసుకొని, దివ్యములైన మైపుతలు పూసుకొంటూ ఇంకా రకరకాల ఐశ్వర్యాలతో ఒప్పి ఉండేవారు. ఇట్లా 3 అసురులు 3 పురాలలోనూ తిరుగుతూ 3 లోకాలను ఆక్రమించుకొని ఎదురులేని ఐశ్వర్యంతో ఉండేవారు. ఇట్టివాళ్లు తననాశ్రయించుకొని ఉంటున్నందున మయాసురుడు వారి యోగక్షేమాలు చూస్తూ ఉండేవాడు. ఎవరికేది ఇష్టముంటే అది అంతా వారికి తన మాయాబలంతో సృష్టించి ఇస్తూ ఉండేవాడు. ఇట్లా వారు మహాసౌఖ్యాలననుభవిస్తూ ఉండగా ఎన్ని కోట్ల సంవత్సరాలో గడిచిపోయాయి. సీసము. ఆట వెలది. తారకాక్షాసురుడికి ఒక కొడుకున్నాడు. అతడి పేరు హరి. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. అతడు ఈ 3 పురాలలోని జనము ఏవైనా ఆయుధాల వలన చనిపోయిన పక్షంలో వారి శవాలను నీటిలో ఉంచి తడిపితే ఒక శవం 10 మంది జనం కావాలి. ఆ 10 మందికి ఆ చనిపోయినవాడు బ్రతికి ఉన్నప్పుడు అతడికి ఎంత బలము, ఎంత శౌర్యము ఉండేవో అవి అంతకంటే ఎక్కువ ఉండాలి. వారు సంతుష్టితో ఉండాలి. వీరిని ఇటువంటి వారిని చేయటానికి అవసరమైన నీరు చాలా కాలం ఉండే విచిత్ర ప్రభావం కల దిగుడుబావి ఒకటి ఈ త్రిపురాలలోని ప్రతిపురంలోనూ ఉండాలి అనేసరికి ఆ మహానుభావుడు ఇచ్చానని చెప్పి వెళ్లిపోయాడు. నగరానికొక బావి అట్లాంటిది ఏర్పడింది. వచనము. ఇట్లా మహాప్రభావం కలిగిన బావి దొరికేసరికి ఆ నగరాల వారికి యుద్ధమంటే జంకుగొంకులు పోయాయి. వారంటే దేవతలు భయపడేవారు. అట్లా వారు లోకాలనన్నింటినీ బాధిస్తూ పెరిగారు. లోభమోహాలకు లొంగారు. ఇష్టం వచ్చినట్లు తిరుగసాగారు. అందువలన దేవస్థానాలకు, పితృస్థానాలకు, మున్యాశ్రమాలకు హాని పుట్టింది. కనుక ఇంద్రుడు దేవతలందరూ తన చుట్టూ రాగా ఆ నగరాలపై దండెత్తి వెళ్లాడు. కాని వాటిని బ్రద్దలు చేయలేక విచారగ్రస్తుడయ్యాడు.
ఆ తరువాత అతడు, దేవతలు, మునులు కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేసి ఆ రాక్షసుల సంగతి తెలియజేశాడు. వారిని సంహరించటానికి ఉపాయం చెప్పుమన్నాడు. అప్పుడాయన వారితో ఇట్లా అన్నాడు: ఉత్పలమాల. ఆ 3 పురాలు ఇప్పుడు చాలా బలపడ్డాయి. వాటిని ఒకే బాణంలో నశింపజేయటానికి ఆలోచిస్తే తప్ప మరే విధంగానూ అవి నశించవు. యుద్ధం చేయటానికి సిద్ధపడి రుద్రుడు వస్తే అట్లా కొట్టటము, అవి నశించటము సంభవిస్తుంది కాని ఇతరులకు ఆ ఉపాయము, సామర్థ్యము తెలియదు కనుక ఆ మహాత్ముని దగ్గరకు వెంటనే వెళ్ళండి. ఆట వెలది. అట్లా బ్రహ్మ చెప్పేసరికి సరే అని ఆ దేవతలు, మునులు, దేవేంద్రుడు 1000 దివ్య సంవత్సరాలు మహానిష్టతో అసమానమైన తపస్సు చేశారు. అందువలన వారి మనస్సులు పరిశుద్ధములయ్యాయి. తరువాత వారు మహేశ్వరుడి దగ్గరకు వెళ్లే సమయంలో వచనము ఆ బ్రహ్మదేవుడిని ప్రార్థించి ఆయనను తమకు నాయకుడిగా చేసుకుని వెళ్లి కందము శివుడు వరాలిస్తాడు. ఎవరైనా శరణు కోరదగనవాడు. చంద్రుడు ఆయన శిరస్సున ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన సకల ప్రాణులకు ప్రభువు. ఆయన అందరికీ మంగళకరుడు. ఆయన జ్ఞానయోగాన్ని, యోగాన్ని అవలంబించే వారికి సులభుడు. ఆయన కాముడిని జయించాడు. ఆయన పరమాత్ముడు. అట్టి శివుడిని వచనము మహాదేవుడిని దర్శించారు. నొసళ్లు నేలకు ఆనుకొనేటట్లు సాగలబడి నమస్కరించారు. అప్పుడు ఆ దేవుడు లేచి నిలబడండి. ఏమి పనిమీద వచ్చారు అన్నాడు. ఆ పైన వారు లేచి, నిలిచి భక్తితో పద్మాల వంటి చేతులు మోడ్చి, కందము నీ ప్రభావం స్తుతించదగనది. నీది నిత్యమైన నిర్మలమైన ఆనంద స్వరూపం. నీవు వేదశత్రువుల ఉనికిని తొలగించటానికి సదా అనుకూలుడవై ఉంటావు. నీవు జ్ఞానస్వరూపుడవవు, సత్యస్వరూపుడవును. వచనము ఇట్లా ఇంకా చాలా విధాలుగాను బాగా స్తోత్రం చేశారు. అప్పుడు శివుడు సంతోషించి వారిని గౌరవించాడు. మీకు భయం లేదు, మీరు కోరిన విధంగానే చేస్తాను. కావలసిన పని ఏమిటో చెప్పండి అన్నాడు. ఆ మాటలకు దేవతలు, మునులు చాలా సంతోషించారు. అప్పుడు పరమేశ్వరుడితో బ్రహ్మదేవుడిట్లా అన్నాడు: సీసము ఆట వెలది. నీవు నన్ను ప్రజాపతి పదవిలో నియమించావు. అందువలన ఆ పదవిలో ఉన్న కారణంచేత తగిన తపస్సు చేశారు కనుక నాకు గల స్వాతంత్ర్యం వినియోగించి 3 అసురులకు 3 అభేద్య నగరాలుండే వరమిచ్చాను. వాటి చాటున వారు 3 ముల్లోకాలను భయంకరంగా ఆక్రమిస్తూ ఆయా లోకాలకు పీడ కలిగిస్తున్నారు. అది మానిపించే శక్తి ఇతరులకు లేదు. వారిని నీవు వెంటనే నాశనం చేయాలి. ఈ మునులు, దేవతలు, నేను నిన్నాశ్రయించాము. నీ రక్షణ కోరుతున్నాము. నీవు దయతో మమ్ములను ఆదుకొనాలి. నీవు సకల ప్రాణులకు రక్షకుడవు, పోషకుడవు కూడాను. కనుక లోకాలను రక్షించగలవారు కాని, రక్షించవలసినవారు కాని నీవు తప్పితే ఇతరులు లేరు. వచనము అట్లా బ్రహ్మదేవుడు చెప్పేసరికి ఆ పరమేశ్వరుడు ఇట్లా అన్నాడు: ఆ రాక్షసులు వధింపదగనవారే, అయితే వారు బలం కలవాళ్లు. వారిని నేనొంటరిగా సంహరించటానికి పూనుకోలేను. నా పరాక్రమంలోనూ శక్తిలోనూ సగం మీకిస్తాను. వాటితో మీరందరూ ఏకమై ఆ రాక్షసులను సంహరించటం కర్తవ్యం అన్నాడు. అప్పుడా దేవతలు, మా పరాక్రమానికి, శక్తికి రెండింతలుంటాయి. ఆ రాక్షసుల పరాక్రమము, శక్తిను. కనుక వాళ్లు మా చేతిలో చావరు. అదికాక నీ పరాక్రమాన్ని, శక్తిని మేము భరించగలమా? మాకంత శక్తి లేదు. కనుక మా అందరి పరాక్రమంలోనూ శక్తిలోనూ సగం నీవే తీసుకొని నీవే ఆ పగవారిని సంహరించుము. మమ్ములను అన్ని విధాలా రక్షించవలసినవాడవు నీవు. అన్ని విధాలా రక్షింపబడవలసిన వాళ్లం మేము. కనుక రక్షించుము అనేసరికి ఆ జగన్నాథుడు, కందము
నేను దేవతల పట్లను రాక్షసుల పట్లను సమానుభావంతో ప్రవర్తిస్తూ ఉంటాను. మీ ఇద్దరి విషయంలోనే కాదు, సమస్త ప్రాణుల పట్లను సమభావంతో శుభాన్ని కలిగిస్తూ ఉన్నందువలననే నాకు శివుడనే పేరు అఖిల లోకాలవారు మన్నించేటట్లు ఉంటున్నది. వచనము. అయినప్పటికీ చంపకమాల నిరంతరము పరులను పీడించే పనులు చేసే మరీ బుద్ధిహీనులైన వారిని సంహరించటానికి ప్రయత్నించటమే యుక్తం. మీరు ధర్మప్రకారం నడుచుకునే వారని పేరు పొందినవారు. ఇటువంటి మీకు అపకారం చేస్తున్న ఆ రాక్షసులను సంహరించి మీకు సంతోషం కలిగిస్తాను. కనుక మీరంతా మీ పరాక్రమంలోని సగభాగము, శరీరబలంలోని సగం భాగము నన్ను చేరుకొనేటట్లు చేయండి. వచనము. అని చెప్పి ఇట్లా అన్నాడు, ఇంకా ఒక సంగతి చెప్పుతున్నాను. అదికాక ఈ లోకాలకన్నింటికీ పశుభావం కలగాలి, నాకు పశుపతి భావం కలగాలి. ఇట్లా ఇవి కలిగినందువలన పశువులను చంపటం మూలంగా వచ్చే పాపం నాకు రాకుండా ఉంటుంది. కందము. నాకొరకు దివ్యమైన రథము, సారథి, అశ్వాలు, ధనస్సు, బాణము నిర్మించి ఇవ్వండి. అట్లా అయితే త్రిపురాసురుల పురదుర్గాలు నా చేత ధ్వంసమవుతాయి. ఆట వెలది. అట్లా చెప్పేసరికి విని దేవతలు పశుత్వం కలగటం గురించి జంకుబొంకులతో విషాదగ్రస్తులు కాగా వారి వైఖరి తెలుసుకొని మీరేమీ భయపడవద్దు. పశుత్వం నుంచి విముక్తి లభించే విధానము ఉన్నది. వినండి. వచనము. ఇట్లా పతికి శివుడు వారితో ఇట్లా అన్నాడు, పాశుపత వ్రతం ఆచరించినందువలన పశుత్వం నుంచి విడుదల కలుగుతుంది. ఆ వ్రతం 12 సంవత్సరాలు ఆచరించాలి. చేసేవారికి గల శ్రద్ధకు తగినట్లు 1 సంవత్సరం అయినా 6 నెలలైనా 2 నెలలైనా 1 నెల అయినా 12 దినములైనా ఫలాన్నిస్తుంది అని చెప్పేసరికి వారు అట్లాగే అని లోకాలకు పశుత్వము, లోకేశ్వరుడైన పరమేశ్వరుడికి పశుపతిత్వము కలగటానికి ఒప్పుకొన్నారు. ఆ మహామనస్విని పశుపతివి అన్నారు. తమ తమ పరాక్రమం నుండి, శరీరబలం నుండి సగం భాగం ఆయనకు సమర్పించారు. వాటిని ఆయన స్వీకరించి మిక్కిలిగా ఎక్కువైన బలంతో ఇదివరకటి కంటే గొప్పగా ప్రకాశించాడు. ఆ మహాదేవుడిని దేవతలు తగిన వైభవంతో త్రిపుర సంహారానికి అభిషిక్తుడిని చేశారు. త్వష్టతో మహాదేవుడికొక రథము, దానికి ఆయనకు ఈ మహాకార్యానికి తగిన పనిముట్లు నిర్మించుము అన్నారు. తపఃశక్తి మాహాత్మ్యంతో గొప్పవాడైన ఆ విశ్వకర్మ మిక్కిలి శ్రద్ధతో సీసము, ఆట వెలది, నేర్పుతో భూమిని రథం చేశాడు. చంద్రసూర్యులను దాని చక్రాలుగా ఉంచాడు. సముద్రాన్ని ఇరుసు చేశాడు. హిమాచల, వింధ్యాచల, అస్తాచల, ఉదయాచలాలను బలమైన భాగాలుగా పెట్టాడు. త్రేతాగ్నులను త్రివేణుకములనే భాగాలుగా ఉంచాడు. మేరుపర్వతాన్ని గొడుగుగా ఉంచాడు. వేదాలు గుర్రాలుగా, సంవత్సరం ధనుస్సుగా, బాణం విష్ణువుగా మన్ననతో సమకూర్చాడు. వచనము. ఇట్లా చరాచర ప్రాణేమేమైన విశ్వరూపంతో ప్రకాశిస్తున్న ఆ రథాన్ని బాగా చూచాడు నిటలాక్షుడు. కవచం తొడుగుకొన్నాడు. ఆ కవచాన్ని విశ్వకర్మ గ్రహాలతో అలంకృతమైన ఆకాశంతో చేశాడు. విల్లు పట్టుకొన్నాడు. అమ్ము తీసుకొన్నాడు. రాక్షసులను గడగడలాడించే పూనికతో రథం ఎక్కాడు. దానిమీద వృషభ చిహ్నం కల జెండా అందగిస్తున్నది. ఆట వెలది. అప్సరసలు నృత్యం చేస్తూ పాటలు పాడుతూ సంతోషంతో ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. మునీశ్వరులందరూ తనను అనేక విధాలుగా బాగా స్తోత్రాలు చేస్తున్నారు. అప్పుడు దేవనాయకులను చూచి చిరునవ్వు నవ్వుతూ, కందము. స్థిరమైన ఆలోచన కల శల్య, శివుడు సారథి ఎవడు అని అడిగాడు. దేవతలు నీకు నచ్చినవాడిని నీవే దయతో తీసుకొని రథం నడుపు మనము అన్నారు. వచనము. అట్లా అనగా ఆ దేవుడైన శివుడు, తేటగీతి, నాకంటే గొప్పవాడెవడో ఆలోచించి మీరే తెలుసుకొని అతడిని నాకు సారథిగా నియమించండి అని చెప్పాడు.
అప్పుడు దేవతలు మహామునులనందరినీ ఒకచోట సమావేశపరిచి మిక్కిలి వినయంతో వచనము వారందరూ బ్రహ్మదేవుడి సమక్షానికి వెళ్లారు. భక్తితో నమస్కారం చేశారు. దేవా, నీలకంఠుడు నీ పట్లను నీవు కారణంగా మా పట్లను సంతుష్టుడయ్యాడు. నీ ఆజ్ఞతో మేమీనకు ఒక రథము తగిన పనిముట్లు సమకూర్చి పెట్టాము. సారథి ఒకడే దొరకలేదు. అదెట్లా అంటే సారథి అయినవాడు బలంలో కాని మానసిక బలంలో కాని రథికుడి కంటే గొప్పవాడు కావాలి. రథం భూమి, గుర్రాలు వేదాలు, రథికుడు రుద్రుడు అయినప్పుడు తగిన సారథి అంత తేలికగా ఎట్లా దొరుకుతాడు? నీవు గుణాధికుడవు కనుక నీవే సారథివి కావాలి. మేము రాక్షసుల భయంతో భ్రాంతులమైపోయాము. మమ్ములను రక్షించుము. మాకు రక్షకుడవు నీవే. నీ అనుగ్రహంతో బ్రతుకుతాము అని నమస్కరించేసరికి మిక్కిలి ఆదరంతో వారిని పైకి లేవదీసి బ్రహ్మదేవుడు కరుణతో చూచి, ఉత్పలమాల, మీరు నిజమే చెప్పారు. రథికుడి కంటే అధికమైన నేర్పు, బలము తనకుంటేనే సారథి యుద్ధాలలో రథికుడిని గెలిపిస్తాడు. కనుక నా తెలివిని, భుజబలాన్ని రుద్రుడు మెచ్చుకొనే రీతిగా, దానవులు భయపడేటట్లుగా, ఆశ్చర్యపోయేటట్లుగా వేదాశ్వాలను నడుపుతాను. వచనము ఇట్లా చెప్పి దేవతలందరూ సంతోషించేటట్లు తన చేతిలో ఉన్న కమండలువు ఒకచోట పెట్టాడు. తలమీది జడలముడి బిగించాడు. మొలన వలువగా ఉన్న జింకతోలు గట్టిగా కట్టాడు. విశ్వకర్మ ఓంకారంతో రూపొందించిన ములుకోల తీసుకున్నాడు. తొట్టిలోని కెక్కాడు. ఇట్లా దేవతలు బ్రహ్మదేవుడి చేత శంకరుడి రథం తోలించారు. అని చెప్పి దుర్యోధను డింకా ఇట్లా అన్నాడు. కందము, మద్రరాజా, శల్య, ఆ గుర్రాలు ఆ మహానుభావులనిద్దరినీ మోయలేక పడిపోయాయి. అప్పుడు బ్రహ్మ శక్తియుక్తులతో గుర్రాల పగ్గాలు పట్టుకొంటూ వాటిని పైకి లేవదీశాడు. వచనము అట్లా లేవనెత్తి ఆ గుర్రాలకు ఇంకా వీరత్వము, శౌర్యము కలిగేటట్లు దయ చూపించాడు. రథం నడిపించాడు. అప్పుడు కామాంతకుడైన హరుడు బ్రహ్మ యొక్క నేర్పును ప్రశంసించాడు. ఆ రాక్షసుల పట్టణాల వైపు రథం తోలుము. ఈవేళ లోకాల ఆపద, బాధ తొలగిస్తాను. నా చేతి బలం చూడుము అన్నాడు. ఆ మహాసారథి బ్రహ్మదేవుడు మనోవేగము, మారుతబలము కల ఆ వేదాలనే గుర్రాలను త్రోలాడు. అధర్వుడు, అంగిరసుడు అనే మునులు చక్రరక్షకుడుగా వచ్చారు. అట్లా ఆ రథం త్రిపురాల మీదికి వెళ్లేసరికి ఆ ప్రథమరథకుడు హరుడు. సీసము ఆట వెలది కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. రుద్రుడు త్రిపురంబుల సంహరించి సురల సంతోషపరుచుట. శివుడు కోపంతో వెలిగిపోతూ ధనస్సు ఎక్కుపెట్టాడు. అల్లెత్రాటికి అమ్ము సంధించాడు. దానికి పాశుపతాస్త్రం జోడించాడు. మనస్సులో త్రిపురాలను తలుచుకున్నాడు. వెంటనే అవి ఒకచోటికి చేరాయి. ఋషులు, దేవతలు జయజయ అంటూ ప్రశంసించారు. అప్పుడు రుద్రుడు నారిలాగి ప్రయోగించాడు. దానితో దానవులతో సహా త్రిపురాలు తగులబడి బూడిద అయిపోయి పడమటి సముద్రంలో పడ్డాయి. ఆ మహాగ్ని లోకాలను దహింపసాగింది. త్రిపురహరుడు హరుడు దానిని ఆర్పివేశాడు. సమస్త ప్రాణులు సంతోషించాయి. వచనము అప్పుడు దేవతలు, మునులు కావాలనుకున్న పని అయిపోయింది కనుక భూతపతి ఉమాపతిని బాగా స్తుతించారు. ఆయన అనుజ్ఞ ఇచ్చినందున బ్రహ్మాదులందరూ తమ తమ నివాసాలకు వెళ్లారు. ఇట్లా బ్రహ్మ అంతటివాడు లోకం మేలుకోసం శివుడి రథం నడిపాడు. కనుక నీవు కూడా కౌరవరక్షణ కొరకు కర్ణుడి రథం నడిపించుము. నీవే కర్ణుడి కంటే, ఆ అర్జునుడి కంటే, కృష్ణుడి కంటే బలంలోనూ శౌర్యంలోనూ గొప్పవాడవు. నా ప్రాణము, రాజ్యము నీ అధీనంలో ఉన్నాయి. నాకు ప్రాణం పోయాలన్నా, రాజ్యమివ్వాలన్నా, నన్ను గెలిపించాలన్నా, సుఖపెట్టాలన్నా నీవే అధికారివి కాబట్టి
ఈ పని చేసిపెట్టి నన్ను రక్షించుము అని నీ కుమారుడు దుర్యోధనుడు ప్రార్థించి శయుడితో ఇంకా ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. ఇది మునుపు జరిగిన ఒక వృత్తాంతం. ధర్మనిపుణుడైన బ్రాహ్మణుడొకడు నేను ధృతరాష్ట్ర మహారాజు దగ్గర ఉన్న సమయంలో ఆయనతో చెప్పాడు. అది వినుము. భృగువంశంలో ప్రసిద్ధుడు జమదగ్ని. ఆయనకు జన్మించాడు అత్యంత నిర్మల బుద్ధిశాలి పరశురాముడు. ఆయన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరశురాముడు దివ్యాస్త్రాలు కావాలన్నాడు. అప్పుడు ఉదార స్వభావం కల శివుడు వాత్సల్యంతో ఆయనతో అవి శుచులు కాని వారిని తగులబెట్టుతాయి. కనుక నీవు పరమ పరిశుద్ధుడవు కమ్ము, నీకు ఆ మహాస్త్రాలన్నింటి శక్తి వస్తుంది అని చెప్పాడు. వచనము అట్లా చెప్పేసరికి వినిన పరశురాముడు పరమేశ్వరుడికి ప్రణామం చేశాడు. నాకెప్పుడు అర్హత కలిగితే అప్పుడే నీవు సంకల్పించి ఇద్దువుగాని అంతవరకు నీ సేవ చేస్తూ ఉండేటట్లు అనుగ్రహించుము అని విజ్ఞప్తి చేశాడు. శివుడు మనస్సులో కరుణ కలిగి ఆయన దాని కంగీకరించాడు. పరశురాముడు నియమనిష్ఠలతో అర్చన నైవేద్య సమర్పణ ప్రకారాలతో ఆ మహాదేవుడిని ఆరాధిస్తుండగా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు సంతోషానుగ్రహాలతో ముఖం కళకళలాడుతుండగా పరమేశ్వరుడు గౌరీదేవికి అతడిని చూపిస్తూ, కందము. రాముడు నిష్కళంకంగా వ్రతాన్ని ఆచరిస్తాడు. అందువలన గొప్పవాడు. నా భక్తుడు అని చాలాసార్లు వాత్సల్యం చూపిస్తూ పలుకులనే అమృతంతో అతడిని పూర్తిగా తడిపివేస్తున్న ఆ సమయంలోనే వచనము బలవంతులైన రాక్షసులు బాధలు పెట్టుతుంటే దేవతలు ఆ శివుడి దగ్గరకు భయంతోనూ త్రోటుపాటుతోనూ వచ్చి తమకు కలిగిన కలత గురించి తెలియజేశారు. అందువలన ఆట వెలది. హరుడు భార్గవరాముడిని చూచి వెంటనే వెళ్లి రాక్షసులను సంహరించి దేవతలకు సంతోషం కలిగించుము అన్నాడు. రాముడు ఆ మాటకు మనస్సులో సంతోషించాడు. ఆయనకు నమస్కరించి, కందము. నేనే అస్త్రాలను అభ్యసించలేదు. దానవుల సకల దేవతలను బాగా బాధించగలిగినంత భుజబలము, అస్త్ర ప్రావీణ్యము ఉన్నవారు. వారిని గెలవటం నాకు శక్యమవుతుందా అనేసరికి తేటగీతి. పార్వతీపతి రాముడితో ఇట్లా అన్నాడు, నా ఆలోచన నీవైపే ఉంచుతాను. దానివలన శత్రువులను గెలవటం శక్యమవుతుంది. తరువాత కోరిక నెరవేరుతుంది. కనుక పాపరహితుడా, ఆలస్యం చేయకుండా వెళ్ళుము, చంపకమాల అని శివుడు చెప్పేసరికి భార్గవరాముడు అట్లాగే కాని మనీ ధైర్యంతో వెళ్లాడు. రాక్షసులు భయంకరులు. వారివి తీవ్రమైన ఆయుధాలు. అయినా వాటికంటే తీవ్రమైన ఆయుధాలతో వారిని సంహరించి వచ్చాడు. వారి ఆయుధాల పోటులతో అతడి శరీరమంతా గాయాలే ఉన్నది. అతడిని తన చేతితో స్పృశించి పురాంతకుడు అతడి ఒడలమీద గాయం లేకుండా చేశాడు. వచనము ఇట్లా మిక్కిలి ప్రకాశిస్తున్న స్థితిలో అతడి శరీరం ఉండేటట్లు రుద్రుడు ఆ రాముడిని ప్రేమతో చల్లగా చూస్తూ ఇట్లా అన్నాడు, కందము. వెనుకకు తిరిగిరాని బుద్ధితో శత్రువులను నీవు ఢీకొంటే యుద్ధంలో నీ శరీరానికి మిక్కిలి పదునైన ఆయుధాలు తగిలినా బాధ కలుగదు. స్వచ్ఛమైన చరిత్ర కలవాడా, శత్రువులే నీపై తలపడితే కొట్టి వారి గర్వం అణగగొట్టుము. వచనము కనుక వరం తీసుకొనటానికి ఇదే తగిన సమయం, కందము. తీసుకొమ్ము అని దివ్యమైన అస్త్ర సముదాయము, ఆయుధ సముదాయము మిక్కిలి దయతో ఇవ్వగా పరశురాముడు సాష్టాంగ నమస్కారం చేసి వాటిని తీసుకొన్నాడు. వచనము ఆ తరువాత అఖిల లోకాలకు గురువైన హరుడి వద్ద సెలవు తీసుకొని రాముడు తన నివాసానికి వెళ్లాడు. పూర్వం జరిగిన ఆ కథ ఇట్లా ఉన్నది. ఇట్లా చేయ శక్యం కాని ఎన్నో ఉత్తమ కర్మలు ఆచరించినందుకు ఫలాలుగా రాముడికి అనేక దివ్యాస్త్రాలు లభించాయి. ఆయన వాటినన్నిటినీ సంతోషంతో కర్ణుడికిచ్చాడు. భార్గవరాముడి వంటి మహానుభావులు తక్కువ కులంలో పుట్టినవారిని ఆదరించరు.
ఆ పుణ్యాత్ముడు కర్ణుడిని శిష్యుడిగా స్వీకరించినందువలన కర్ణుడు ఎక్కువ కులంలో పుట్టినవాడనే భావిస్తాను. అదికాక కర్ణుడి ముఖము, వక్షస్థలము, చేతులు మొదలైన అవయవాలు చూస్తే ఇతడే దేవపుత్రుడో అనిపిస్తుంది. సామాన్య స్త్రీ ఇటువంటి బంగారు కుండలాలు, వజ్రాల కవచము కల భాస్కరుడి వంటి బాలుడిని కనగలుగుతుందా? లేడికి సింహం ఎట్లా పుట్టుతుంది? అయితే ఇతడిని సూతుడు పెంచాడన్నదొకటే దోషం. కనుక రుద్రుడి శిష్యుడిగా ప్రఖ్యాతుడైన భార్గవరముడికి ప్రియశిష్యుడైన కర్ణుడిని, మదనాంతకుడిని బ్రహ్మదేవుడు స్వీకరించినట్లు రథికుడిగా స్వీకరించి అతడికి సారథికృత్యం చేసి పెట్టుము. అన్ని విషయాలలో కూడా సారథి రథికుడి కంటే గొప్పవాడై ఉండాలని యుద్ధనీతి ఉన్నది. నీవు సంతోషించి దయ చూపించావు. అందువలన నా కోరిక నెరవేరినది అనేసరికి తేటగీతి. శల్యుడు దుర్యోధనుడిని గ్రుచ్చి కౌగిలించుకొని సంతోషంతో కళకళలాడే ముఖంతో రాజకుమారా, నేనెంతటివాడనో ఇట్లా పరిశీలించటం నీకు తెలిసిన పక్షంలో ఈ సారథ్యం యుక్తమే. నేను నీ కోరిక తీర్చుతాను. వచనము అని పలికి ఇంకా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. శల్యుడు కరుణకు సారథ్యంబు సేయ నొడంబడుట. కందము. రాజా, నా మాటలు వినటానికి కటువుగా అనిపించినప్పటికీ మేలు కలిగించే పనులు ఏవి చేయటం అవసరమో చెప్పుతూ ఉంటాను. వాటిని ఓపిక పట్టి వినాలి కాని నీవు కర్ణుడు కోపపడకూడదు. ఆట వెలది అని శల్యుడు చెప్పేటప్పటికీ కర్ణుడు శల్యుడితో ఇట్లా అన్నాడు: నీ బుద్ధి పరాక్రమశాలి. రుద్రుడికి బ్రహ్మవలే, అర్జునుడికి కృష్ణుడివలే నీవు యుద్ధంలో నాకు హితుడవు కమ్ము. వచనము అని చెప్పగా అట్లాగే అని శల్యుడు పలికి మళ్ళీ కందము. చెప్పదగనవారు ఇతరులను నిందించటం, ప్రశంసించటం జరుగుతుంది. వారు మాటలకు ప్రాధాన్యం ఇవ్వరు. మేలు కూర్చే పనుల తీరు చెప్పేటప్పుడు నింద ఉంటుంది, ప్రశంస ఉంటుంది. వివేకం ఉన్న పక్షంలో తమ ఆలోచనకు ఎదురు చెప్పినా సహించాలి. తేటగీతి. నేను దేవేంద్రుడి రథాన్ని అయినా నడుపగలను. యుక్తమైనది, ఉచితమైనది చెప్పుతూ ఉంటాను. రథికుడికి ఏమరుపాటు రానివ్వను. అర్జునుడు శ్రీకృష్ణుడి సారథ్యం వలన ఘనుడైనాడు. అతడిని గెలువదల్లస్తున్నావు నీవు. నీ రథం నేను తోలటం ఉచితమే. చంపకమాల అని చెప్పగా ఆలకించాడు దుర్యోధనుడు. అతడు ప్రేమతో కర్ణుడిని చూచి కృష్ణుడు శల్యుడి కంటే సారథ్యంలో తక్కువవాడు. ఆలోచించి చూస్తే మాతలు కూడా ఈయనకు సాటిరాడు. ఇటువంటి శల్యుడు దైవవశాత్తు నీకు సారథిగా లభించాడు. ఓ స్థిరబుద్ధి గల కర్ణ, ఇతడిని సారథిగా చేసుకొని అర్జునుడి అహంకారం పోగొట్టుము అన్నాడు. కందము. అట్లా చెప్పి దుర్యోధనుడు శల్యుడిని చూచి నమస్కరించి నీవు బలము, ఉపాయము ఒప్పేటట్లుగా తనను రక్షిస్తుండగా కర్ణుడు యుద్ధంలో తప్పక జయిస్తాడు అనేసరికి వచనము అట్లాగే అగుగాక అని పలికి శల్యుడు రథం తోలటానికి అవసరమైన ఏర్పాట్ల మీద పూనిక చూపించేసరికి కర్ణుడు సంతోషించి అప్పటివరకు తన సారథిగా పనిచేస్తున్న వానిని చూచి శల్యుడి సారథ్యానికి తగిన రథం ఏర్పాటు చేయుమని ఆజ్ఞాపించగా అతడు వెంటనే దృఢంగా అందంగా ఉన్న ఒక రథాన్ని సిద్ధం చేసి తీసుకొని వచ్చాడు. అట్లా తెచ్చి కర్ణుడిని దీవించి దానిని అతడికి అప్పగించాడు. అప్పుడు కర్ణుడు ఆ రథాన్ని పూజించవలసినదిగా పురోహితుడికి చెప్పాడు. అతడు ఆ మంగళకృత్యం నెరవేర్చిన తరువాత తాను పూజించాడు. ఆ రథం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. సూర్యుడిని ఉపాసించాడు. వినయంతో శల్యుడిని తేరెక్కవలసనదని చెప్పాడు. వెంటనే అతడు కొండచర్యమీదికి దూకే సింహం వలె తేరి తొట్టెలోనికి ఎక్కాడు. ఆట వెలది.
మెరుపుతో కూడి మనోహరంగా ఉన్న మేఘం మీదికి పోయి ప్రకాశించే సూర్యుడి శోభ స్ఫురించేటట్లుగా మద్రరాజుతో కూడి గొప్పగా ఒప్పుతున్న ఆ రథాన్ని కర్ణుడధిరోహించి వెలిగాడు. వచనము ఇట్లా శల్యుడు కర్ణుడి రథసారథి కావటానికి అంగీకరించటం సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు అని వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్పేసరికి ఆ మహారాజు తరువాతి వృత్తాంతం తెలియచేయమనగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము ఆశ్వాసాంతము చంపకమాల ఎల్లప్పుడూ నిన్ను దర్శించటంచేత స్థిరంగా ఉన్న మహర్షుల మనస్సులనే నివాసాల్లో క్రీడించటం అనే వేడుకలో ప్రీతి కలవాడా రసస్వరూప అంతులేని దయకు ఉనికి పట్టయిన దివ్యచిత్తం కలవాడా సత్వగుణ సంపద చేత నిండిన ఏకత్వంతో సుఖమయమైన దేహం కలవాడా దోషరహితుడవైనవాడా పునర్జన్మను లేకుండా చేసే మనోహరాలైన పాదపద్మాల జంటను గూర్చిన స్తోత్రం కలవాడా మనస్సుకు ఇంపైన చక్కని స్తుతులు కలవాడా కందము కమలవనం వంటి కన్నుల కాంతి పుంజంతో భక్తజనుల ఆర్తిని పోగొట్టే లక్ష్మీపతి పార్వతీపతి భావాలకు అవినాభావాధారమైన సౌందర్యానికి నిధి వంటి వాడా హరిహరనాథ మాలిని హరిహరనాథ నీ రూపం అనుభవపూర్వకమైన శాంతిచే రమ్యమైనది. నీవు హంసభావంచేత పొందదగనవాడవు. నీకు నమస్కరిస్తూ ఉండేవారి పాపాలను పోగొట్టుతావు. సకల లోకాలకు నీవు ఉపకారివి. సూర్యచంద్రులు నీ నేత్రాలు. కేవలుడవైన నీవు బుద్ధి చాంచల్యంచేత చిత్రంగా అనేకంగా కనిపిస్తావు. ధర్మవిరోధులైన రాక్షసులను సంహరించటం నీకొక క్రీడ. నీవు ధర్మతత్వానికి ధర్మ సంస్థాపనకు సదా అనుకూలుడవు. గద్యము ఇది ఉభయ కవిమిత్ర బిరుదాంచితుడు కొమ్మనమాత్యుడి కుమారుడు పండితులను పూజించటం చేత ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శ్రీ మహాభారతంలోని కర్ణపర్వం మొదటి ఆశ్వాసం సమాప్తం. కర్ణపర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కర్ణపర్వము ప్రథమాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజి 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము